ఏంటది నన్ను చెప్పేది? పాపకి స్పృహ రావాలంటే అపర్ణ ఇక్కడికి రావాలి అని డాక్టర్ చెప్పాడా? అందుకని అపర్ణని తీసుకురావడానికి వెళ్ళాడా? అవునిందు, నేనెంతగా చెప్పినా వినకుండా వెళ్ళాడు. అవునమ్మాయి, పాపం అర్జున్ ఆపడానికి ఎంతగానో ప్రయత్నించింది, అయినా ఆగలేదు. అయిపోయింది, అంతా అయిపోయింది. బావ పిలిస్తే అపర్ణ ఆగదు. కనీసం పాప కోసమైనా వస్తుంది. అపర్ణని చూడగానే అంజలికి స్పృహ వస్తుంది. నేను ఇక్కడే ఉన్నానని చెప్పేస్తుంది. ఆటోమేటిక్గా మనం ఆడిన డ్రామా అంతా బయటపడిపోతుంది. ఈ ఇందు తన బావ ముందు దోషిగా నిలబడుతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. నేను మీతో కలిసి నాటకమాడిన విషయం మూడో మనిషి ద్వారా తెలిసే కంటే నాకు నేనుగా వెళ్ళి నిజం చెప్పడం మంచిదే. అందుకే అంజలి చెప్పకముందే బావకి నిజం నేనే చెప్పేస్తాను. చేసిన తప్పు ఒప్పుకుంటాను. నీకేమైనా పిచ్చా? అర్జున్కి నిజం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నిన్ను నన్ను చంపేస్తాడు. బోనస్గా నన్ను కూడా లేపేస్తాడమ్మాయి. విన్నావు కదా, నీ వల్ల ముగ్గురు చావడమో లేదంటే జైలుకు వెళ్ళడమో జరుగుతుంది. వదినా, బావకి నిజం చెప్పాక ఏదైనా జరగని, కానీ నేను మాత్రం నిజం చెప్పేస్తాను. అదే జరిగితే వాడు చంపడం కాదు, నేనే నిన్ను చంపేస్తాను. ఇంత కష్టపడి నిన్ను దాచింది ఎవరి కోసం? నా కోసమా? నీకోసమే కదా. అర్జున్కి నీకు పెళ్లి చేయాలనే కదా. ఆ అపర్ణ అడ్డు తొలగించుకోవాలనే కదా. అవతల నా బిడ్డ చావు బతుకులతో పోరాడుతూ మంచం మీదుంటే తల్లి ప్రేమను కూడా కాదనుకొని నిన్ను కాపాడాలని చూస్తే నువ్వు వెళ్ళి నిజం చెప్పేస్తావా? ఇది ఇలాంటి మాటలు నమ్మే ఇంత దిక్కుమాల పని చేశాను. నా గొయ్యి నేను తవ్వుకున్నాను. అక్కక బావకి నీ మీద ఎలాంటి గౌరవం కానీ మంచి అభిప్రాయం కానీ మంచిదానివన్న నమ్మకం కానీ లేదు. అలాంటి నీతో కలిసి ఇంత కుట్ర చేశానని తెలిస్తే నన్ను కూడా అసహించుకుంటాడు. నన్ను నీచిరాల్లా చూస్తాడు. కొన ఊపిరితో ఉన్న మా బంధాన్ని తెంచేస్తాడు. మా పెళ్లి అనే మాటని శాశ్వతంగా చేరిపేస్తాడు. బావ మరదలన్న బంధాన్ని చంపేస్తాడు. అంతవరకు రాకుండా ఉండాలంటే నేను చేసిన తప్పు ఒప్పుకోవడం ఒక్కటే మార్గం. చూడు, పాపాలు చేయడం అంటే పులి మీద స్వారీ లాంటిది. దాని మీదకెక్కితే అందర్నీ మనం చంపచ్చు. కాదని మధ్యలో దిగామో ఆ పులే మనల్ని చంపేస్తుంది. ప్రస్తుతం మన పరిస్థితి కూడా అంతే. ఈ నాటకం పూర్తయ్యి ఆ అపర్ణ జైలుకు వెళ్లేంత వరకు నువ్వు బయటపడకూడదు. కాదని బయట పడ్డావో ఇద్దరం లోపలికి వెళ్లాల్సి వస్తుంది. లోపలికి కాదు, ఆఖరికి పైకి వెళ్ళినా సరే నేను నిజం చెప్పాల్సిందే. ఇందు 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 ఆగు! ఇందు ఇందు ఆగు! ఇందు అమ్మా, ఇందు వదినా, 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 ఇందు, ఇందు, అమ్మా, ఇందు, ఇందు, అమ్మా, ఇందు, 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 అమ్మా, ఇందు, అమ్మా, ఇందు, శారదా, అమ్మా, శారదా, వదినా, ఇందు చూశాను వదినా, ఇందు వచ్చింది వదినా, వదినా, ఇందు రావడం ఏమిటి? ఇక్కడే చూశాను వదినా, కనిపించకుండా పోయింది వదినా. చూడు శారదా, ఇందు ఇక్కడుంటే మనకు కనిపించకుండా ఎక్కడికి పోతుంది? అంతా నీ భ్రమ. అమ్మా ఇందు, అది కాదు శారదా. లేదు వదినా, నా కళ్ళారా నేను చూశాను. శారదా, నీ బాధ నాకు ఇందు, అర్థమైంది. ఇందు. నీ స్థానంలో ఏ తల్లున్నా ఇలాగే చేస్తుంది. నా మాట విను, రా వెళదాం. రా, లేదు వదినా, నేను చూశాను. సరే ఇందు రా, ఇక్కడే ఉంది. రా శారదా, అమ్మా ఇందు, రా పద.
నా మాట విను పద అమ్మా ఇందు రా శారదా